హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ 9000+ వేకెన్సీస్తో రిలీజ్ అయినటువంటి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి 30th సెప్టెంబర్ నుంచి 14th నవంబర్ మధ్యన దాదాపుగా 45 డేస్ పాటు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి క్లియర్గా మనకి ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ని మనకి ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వారు రీసెంట్గానే రిలీజ్ చేశారు. అయితే ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే మనకి 40 డేస్ టైం అయితే ఉంది. సో ఈ 40 డేస్ టైంలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాల్ని క్రాక్ చేయడం పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే ఈ 40 డేస్ ఆఫ్ టైంలో ఇప్పటి వరకు మీరు బుక్ కూడా తీయకపోయినా ఈ 40 డేస్లో ఒక ప్రణాళికాబద్ధంగా మీరు గనక చదువుకుంటే ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్స్ని మీరు క్రాక్ చేయగలుగుతారండి. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు 100% ఒక విన్నింగ్ స్ట్రాటజీని వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్లో నేను మీకు ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని ఉద్యోగాలకి సంబంధించినటువంటి వీడియోస్తో పాటు ఫ్యూచర్లో క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగాల్ని మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. సో మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వారు మనకి కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి సెషన్ 1 అని సెషన్ 2 అని చెప్పేసి కొత్తగా మనకి సపరేట్ చేశారు. సో సెషన్ 1లో ఉన్నటువంటి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కి సంబంధించి మీరు జస్ట్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే ఈ పర్టికులర్ సెషన్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని మీకు ఈ సెషన్ 2లో మంచి మార్కులు వచ్చి సెషన్ 1లో గనక మీరు డిస్క్వాలిఫై అయితే మీకు 150కి 145 మార్క్స్ వచ్చినా కూడా అవి కంప్లీట్గా వేస్ట్ అయిపోతాయండి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే సెషన్ 1లో మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. జస్ట్ పాస్ అయితే చాలు. పాస్ అయ్యే విధంగా మీరు మార్కులు తెచ్చుకుంటే చాలు. సో మీరు పాస్ అయితే సరిపోతుంది. కాబట్టి సెషన్ 1 మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి మార్కులు ఇచ్చేటువంటి టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇంకా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ పైన. సెషన్ 2లో ఉన్నటువంటి ఈ 2 టాపిక్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. 25 క్వశ్చన్స్ చొప్పున మనకి 50 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ 50 క్వశ్చన్స్ మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ కాబట్టి 150 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 150లో మీరు ఎంత ఎక్కువ గెయిన్ చేస్తే మార్క్స్ మీకు అంత బాగా మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అయితే సార్, మరి ఈ 40 డేస్ ఆఫ్ టైంలో ఈ 4 టాపిక్స్ని ఏ విధంగా చదవాలి అనేది మీకు డౌట్ అయితే ఉంది కదా. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ సెషన్ 1కి సంబంధించిన ఈ టాపిక్స్ పైన కొంచెం ఫోకస్ తగ్గించండి. ఈ సెషన్ 2కి సంబంధించినటువంటి టాపిక్స్ని మీరు ఎక్కువగా చదవాలి. సో ఇప్పుడు నేను మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను. మీరు ఒక్కసారి సిలబస్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలండి. సో క్వాలిఫైయింగే కదా, ఈజీగా మనం క్వాలిఫై అవుతాం అని చెప్పేసి మీరు లైట్ తీసుకోవద్దు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ని కానీ లేదా ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకి ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చాయనేది ఒకసారి మీరు చూసుకోవాలన్నమాట. సో ఈసారి కూడా అలాగే ఇస్తాడంటే ఖచ్చితంగా అలాగే ఇస్తాడండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు యాప్టిట్యూడ్ చూసుకుంటే యాప్టిట్యూడ్లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే డిస్కౌంట్స్, అలాగే టైమ్ అండ్ వర్క్, అలాగే డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంటి ఈ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. 2 or 3 క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్స్ నుంచే రావడం జరుగుతుంది. సో ఇలాగా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ని మీరు చూసుకొని జస్ట్ మీరు క్వాలిఫై అయ్యే విధంగా మీరు ఈ 2 టాపిక్స్ని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్కి సంబంధించి మనకి చాలా ఈజీ అండి. మనకి రీజనింగ్ అనేది బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లాగా కాకుండా మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మంచి స్కోరింగ్ సబ్జెక్టు. అలాంటి స్కోరింగ్ సబ్జెక్ట్ని మనకి జాబ్ వచ్చే విధంగా పెట్టకుండా జస్ట్ క్వాలిఫై అయ్యే విధంగా పెట్టడం జరిగింది. సో ఇందులో మనకి బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, ఫాలోయింగ్ డైరెక్షన్స్, ఓకే, డైరెక్షన్ సెన్స్ టెస్ట్ ఉంటుంది కదా, సో అది కావచ్చు. ఇంకా మనకి క్యాలెండర్స్కి సంబంధించి, క్యాలిక్యులేషన్స్కి సంబంధించి, సిమిలారిటీస్కి సంబంధించి,
అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మీరు రీజనింగ్ నుంచి మీరు ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేస్తారు. ఒకవేళ మీరు యాప్టిట్యూడ్లో కొంచెం వీక్గా ఉన్నా కూడా రీజనింగ్ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మనం క్వాలిఫై అవ్వడానికి మనకి రీజనింగ్ ఎక్కువ మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు రీజనింగ్కి సంబంధించి అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. అసలు రీజనింగ్ అనేది ఎక్కువ టైం కూడా తీసుకోదు, మనకు అన్నీ తెలిసినవే. అంతా మనకి కోడింగ్ డికోడింగ్ అయితే ఏబిసిడిల మీద ఉంటుంది. ఇంకా డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అయితే మీరు ఒకసారి ఆ గ్రాఫ్ని బట్టి మీరు ఆడిచ్చినటువంటి క్వశ్చన్ మీరు చదివితే మీకు ఈజీగా తెలుస్తుంది. సో మీరు ఈ రీజనింగ్కి సంబంధించి ఒక 5 to 6 డేస్లోనే మీరు కంప్లీట్ సిలబస్ను కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది ఎస్ఎస్సి సిలబస్. సో మీరు రీజనింగ్ నుంచి మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి. ఎందుకంటే చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో వారు ఈ యాప్టిట్యూడ్లో ఎక్కువ మార్కులను గెయిన్ చేయలేకపోతారు. సో ఇది మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ రెండు మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేసే సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్ కాబట్టి రీజనింగ్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో రీజనింగ్ మీరు ఎక్కువగా ఫోకస్ చేసి దీని నుంచి మీరు ఎక్కువగా మార్కులు అయితే తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం జస్ట్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి ఈ రెండు టాపిక్స్ కలిపి మీరు పాస్ అవ్వాలి కాబట్టి మీరు ఎక్కువగా రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అది కూడా రీజనింగ్లో మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ కూడా బాగా చూసుకోండి. ఓకే, దీనితో పాటు యాప్టిట్యూడ్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ని మీరు ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరు ఆ టాపిక్స్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేసి తక్కువ టైంలోనే అయిపోయే విధంగా మీరు చూసుకోవాలి. అంటే ఇక్కడ యాప్టిట్యూడ్ రీజనింగ్ వచ్చేసి మీకు ఒక 10 డేస్లో మీరు కంప్లీట్ చేసుకునే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, 10 డేస్లోని మీరు ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటే మిగిలినటువంటి 30 రోజులన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జనరల్ అవేర్నెస్ అనేది మీరు ఎంత బాగా చదివినా ఎన్ని బుక్స్ చదివినా కూడా మనకి ఎస్ఎస్సి వాడు ఏం చేస్తాడు అంటే అసలు ఆ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది సిలబస్ నుంచి వచ్చిందా అనే విధంగా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ అసలు వీడు ఎలా ఇచ్చాడు, ఈ క్వశ్చన్ ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అనేది కూడా అర్థం కాదనమాట. మనం అన్ని టాపిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ప్రిపేర్ అయినా కూడా మనకి ఎక్కడి నుంచో తీసుకొస్తాడు. మరి ఆ బిట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడో, మనకి ఏ బుక్ నుంచి తీసుకొస్తాడో, ఎలాంటి ఎక్స్పర్ట్స్ తోటి పేపర్ ప్రిపేర్ చేస్తారో తెలియదు. కానీ ఖచ్చితంగా ఎస్ఎస్సిలో మనకి జీకే అనేది ఈజీనే అనుకుంటాం, కానీ క్వశ్చన్స్ చూస్తే మనకి అసలు ఆన్సర్ కూడా తెలియదు అనమాట. సో అలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్లో మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో 25 into 3 75 మార్క్స్కి మనకి రావడం జరుగుతుంది. సో 75లో అట్లీస్ట్ మీరు 50 మార్క్స్ మీరు గెయిన్ చేసే విధంగా మీరు ఖచ్చితంగా టార్గెట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా మీరు 50 మార్క్స్ లేదా 50 to 60 మార్క్స్ మీరు తెచ్చుకునే విధంగా టార్గెట్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేను రియల్గా చెప్తున్నాను, నేను కూడా ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్ రాసున్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎస్ఎస్సిలో రీజనింగ్తో ఈక్వల్గా ఉండేటువంటి ఒక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్టు, చాలా బాగుంటుంది ఎస్ఎస్సి ఇంగ్లీష్ కూడా. ఎందుకంటే ఇందులో మనకి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు చెప్పాలి అంటే మనకి 1 word సబ్స్టిట్యూషన్స్, అలాగే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్, వీటి నుంచే మీరు చాలా మార్క్స్ గెయిన్ చేస్తారు. ఇప్పుడు 1 word సబ్స్టిట్యూషన్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఇస్తాడు. యాంటానిమ్స్ సినానిమ్స్ 1 to 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, సినానిమ్స్ ఒక 1 to 2 ఇచ్చినా లేదా యాంటానిమ్స్ 1 to 2 మనకి రావడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పేసి ఒక సింగిల్ ఫిల్లర్స్ ఉన్నటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతాడు. డబుల్ ఫిల్లర్స్, ట్రిపుల్ ఫిల్లర్స్ అయితే అడగడు. డబుల్ ఫిల్లర్స్, ట్రిపుల్ ఫిల్లర్స్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగే అవకాశం ఉంటుంది. అది కూడా మెయిన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ప్రిలిమ్స్లో రాదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంగ్లీష్లో సింగిల్ ఫిల్లర్స్ అనేవి చాలా ఈజీగా, అది మనకి ప్రజెంట్ టెన్స్లో ఉందా లేదా ఫ్యూచర్లో ఉందా పాస్ట్లో ఉందా అనేది ఆ క్వశ్చన్ చదివితేనే అర్థమైపోతుందండి. ఈజ్, వాజ్, వర్ ఇలాంటివి ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పేసేయచ్చు అనమాట అది ఏ టెన్స్లో ఉందనేది. దాన్ని బట్టి మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. సో మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకి ఒక 3 to 4 ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ 3 to 4లో 4 ఒకవేళ 4 ఇస్తే 4కి 4 మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్రర్ కరెక్షన్స్ కూడా మనకి గ్రామర్, వొకాబులరీ రూల్స్ ప్రకారం చాలా సింపుల్గా ఉంటుందండి. సో మనకి అసలు మీరు ఒక్కసారి ఆ గ్రామర్ రూల్స్ చదివినా కూడా మీరు ఈజీగా ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగే విధంగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇంకా మనకి కాంప్రహెన్షన్ నుంచి అంటే మనకు ఒక పాసేజ్ ఇస్తాడు. సో ఆ పాసేజ్లో 4 లేదా 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీరు పాసేజ్ చదవాలి. పాసేజ్ చదివితే అసలు పాసేజ్ దేని గురించి ఇచ్చాడనేది మీకు తెలుస్తుంది. థీమ్ ఆఫ్ పాసేజ్ అనేది మీకు అర్థమవుతుంది. సో అర్థమైనప్పుడు మీరు ఆ క్వశ్చన్ చదివినప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఎక్కడ ఉందనేది మీకు ఈజీగా ఆ పాసేజ్లోనే తెలుస్తుంది. పాసేజ్ కూడా ఎక్కువ లెంగ్తీగా ఇవ్వడు. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇంత పాసేజ్ ఇస్తాడు.
సో రీజనింగ్కి సంబంధించిన సిలబస్ ఎంత అయితే ఉందో అంత పాసేజ్ ఇస్తాడు, లేదా ఈ జనరల్ అవేర్నెస్ కూడా కలిపితే ఎంత పాసేజ్ ఉందో అంత పాసేజ్ ఇస్తాడు అనమాట. అంతే, అంతకుమించి ఎక్కువ ఇవ్వడు. అదే మనకి బ్యాంకింగ్లో అయితే ఈ పేజ్ అంతా ఉంటుంది. సో మనకి అంత టఫ్గా ఉండదు. కాబట్టి మీరు కాంప్రహెన్షన్ నుంచే 4 క్వశ్చన్స్ ఇస్తే 4కి 4, 5 క్వశ్చన్స్ ఇస్తే 5కి 5 మీరు ఆన్సర్ చేసేటువంటి ఒక మంచి టాపిక్ అనమాట కాంప్రహెన్షన్ అనేది. మీరు ఒకసారి ఒక 10 పాసేజ్లు ప్రాక్టీస్ చేసినా లేదా 20 పాసేజ్లు ప్రాక్టీస్ చేసినా మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఓకే, ఎలా చదవాలి, ఏ విధంగా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలనేది మీకు తెలుస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ వచ్చేసి ఒక 1000 సినానిమ్స్ 1000 యాంటానిమ్స్ ఉంటాయి కదా. సో రోజుకి ఒక 20 సినానిమ్స్ 20 యాంటానిమ్స్ చదవడం నేర్చుకోండి. ఓకే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి 20 సినానిమ్స్ 20 యాంటానిమ్స్ చదవడం. ఒక వీక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వీక్లో చదివినటువంటి ఎవ్రీడే చదివినటువంటి సినానిమ్స్ అన్నీ కూడా మళ్ళీ రివిజన్ చేసుకోవడం, ఒకసారి వాటిని మళ్ళీ రివిజన్ చేసుకుంటుండడం. లేదంటే మీరు రివిజన్ చేసుకోకపోతే మర్చిపోతారు. కాబట్టి ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి ఈ 40 డేస్లోనే. కాబట్టి మీరు ఈ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి సంబంధించి డైలీ 20 ప్రిపేర్ అవ్వండి. ఇంకా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వచ్చేసి మీరు డైలీ 50 టార్గెట్ పెట్టుకోండి. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎంత బాగుంటాయంటే మీరు ఇంగ్లీష్లో చాలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. నిజంగా ఇలాంటి కొత్త కొత్త వర్డ్స్ ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది అనమాట. అవి చదువుతుంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైనటువంటి టాపిక్ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎస్ఎస్సికి సంబంధించి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేది. సో 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రోజుకి 50 చొప్పున ప్రిపేర్ అవ్వడం, మీరు చదవడం నేర్చుకోండి. అలాగే ఈడియమ్స్ కూడా, ఓకే, ఈడియమ్స్ కూడా మీరు రోజుకి 50 చదవడం నేర్చుకోండి. ఓకే, సో 50 చదవడం మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఈడియమ్స్ 50, అలాగే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 50 అనమాట. సో ఈ విధంగా మీరు ఒక పర్టికులర్ నంబర్ని పెట్టుకొని ఆ నంబర్ ప్రకారం మీరు కనుక ప్రిపేర్ అయితే మీకు సిలబస్ అనేది ఈజీగా కేక్ వాక్ లాగా చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్గా మీరు 40 డేస్ టైంలోనే కంప్లీట్ చేసి మీరు ఎగ్జామినేషన్కి వెళ్తారు. సో నేను చదివేశాను సార్, నేను ఆల్రెడీ రీజనింగ్ కావచ్చు, యాప్టిట్యూడ్ కావచ్చు, ఇంగ్లీషు, జీకే అన్నీ చదివేశాను, ఇప్పుడు నేనేం చేయాలి అనేటువంటి వాళ్ళు ఉంటారు ఈ 40 డేస్లో. సో వారికి నేనేం చెప్తాను అంటే 1997 నుంచి, ఓకే, 1997 నుంచి 2024 వరకు అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించినటువంటి పేపర్స్ ఉంటాయి. ఆ బుక్స్ మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో కూడా ఉన్నాయి. సో ఆ బుక్స్ మీరు తెచ్చుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి బుక్స్ మీరు తెచ్చుకొని ఆ పేపర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఈ 40 డేస్లో రివిజన్ కింద చదవాలండి. ఎవరైతే ఆల్రెడీ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళు రివిజన్ చేయాలి అంటే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి సిలబస్ అంతా టాపిక్స్ అన్ని ప్రాక్టీస్ చూసుకునే కంటే మీరు ప్రీవియస్ పేపర్స్ని మీరు ఈ 40 డేస్లో ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు చదవండి, మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఓకే, అట్లీస్ట్ ఒక 30 to 40 పేపర్స్ మనకి జనరల్ అవేర్నెస్, అలాగే 30 to 40 పేపర్స్ ఇంగ్లీష్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలన్నమాట. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు అంటే 40 డేస్లో మీరు ఈ 2 టాపిక్స్ కలిపి రోజుకి 2 పేపర్లు చొప్పున, ఇదొక పేపర్ చొప్పున మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకే, అప్పుడు మీకు ఈజీగా కొన్ని కొత్త క్వశ్చన్స్ అన్ని కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ కూడా తెలుస్తుంది. ఎస్ఎస్సీలో ఏం చేస్తాడు అంటే మనకి ముఖ్యంగా ప్రీవియస్ క్వశ్చన్స్ని రిపీట్ చేస్తూ ఉంటాడండి. ముఖ్యంగా ఈ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్లో చూసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా వరకు మనకి క్వశ్చన్ పేపర్లో ఒక 40 to 50% ఆఫ్ క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ క్వశ్చన్సే ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి నిజం ఇది. సో మీరు ప్రీవియస్ పేపర్స్ని అసలు మిస్ చేసుకోకూడదు. ఓకే, సో లేదు నేను అసలు ఇంతవరకు ఏం ప్రిపేర్ అవ్వలేదు, నేను డైరెక్ట్గా ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అవ్వచ్చా అంటే అసలు మీకు సబ్జెక్ట్ తెలియకుండా మీరు ఏం ప్రిపేర్ అవుతారు? ఓకే, సబ్జెక్ట్ తెలియకుండా మీరు ఎంతని బట్టి పడతారు? మనకి 10,000 నుంచి 15,000 బిట్లు ఉంటాయి ఇంగ్లీష్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి. అలాగే జనరల్ అవేర్నెస్ కూడా 10,000 నుంచి 15,000 బిట్లు ఉంటాయి. మీరు ఎన్నని బట్టి పడతారు, ఎన్నని గుర్తుపెట్టుకుంటారు? ఇదేం అకాడమిక్ ఎగ్జామ్ కాదు, తెల్లవారితే ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోవడానికి. ఇట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో దీనికి కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో అందుకే నేను మీకు అసలు ఎటువంటి ప్రిపరేషన్ లేనటువంటి వారు ఫస్ట్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి టాపిక్స్ని చూసుకొని ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను. అట్లీస్ట్ మీరు పాస్ అవ్వడానికి సంబంధించి ఒక 100+ స్కోర్ చేయడానికి సంబంధించి నేను చెప్తున్నటువంటి టార్గెట్ అనమాట. వాళ్ళకి ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి వారైతే ప్రీవియస్ పేపర్స్ని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందేనండి. ప్రీవియస్ పేపర్స్ని చదివినటువంటి వాళ్ళు ఎక్కువ మార్కులను గెయిన్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రీవియస్ పేపర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే చాలామంది నార్త్ ఇండియన్స్ చూసుకుంటే
వాళ్ళు చాలామంది ఈ 40-50 డేస్లోనే ప్రీవియస్ పేపర్స్ని చదివి జాబ్స్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ చదివి జాబ్స్ని క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా ఎస్ఎస్సి సీజీఎల్ లాంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. సో అంత పవర్ ఉంటుంది ప్రీవియస్ పేపర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్కి. సో ప్రీవియస్ పేపర్స్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో అసలు ఎటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి వారు ఒక 30 డేస్లో మీరు ఈ 4 టాపిక్స్ కంప్లీట్ చేసుకునే విధంగా చూసుకుని టైం టేబుల్ వేసుకొని మిగిలినటువంటి 10 డేస్లో మీరు ప్రీవియస్ పేపర్స్ చదవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 10 డేస్ అయినా మీరు ప్రీవియస్ పేపర్స్ చదవడానికి ట్రై చేయండి. ప్రీవియస్ పేపర్స్ని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ యాప్టిట్యూడ్ రీజనింగ్కి మీరు ఎక్కువ టైం కేటాయించొద్దు. ఈ 2 టాపిక్స్ కూడా మనకి ఒక 10 డేస్లో కంప్లీట్ అయిపోయే విధంగా చూసుకోండి. ఇంకా మిగిలినటువంటి ఈ 2 టాపిక్స్ పైన మీరు 40 డేస్ కూడా వీటిపైన ఎక్కువగా మీరు ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, 40 డేస్ మీరు ఈ 2 టాపిక్స్ పైన మీ యొక్క ఫోకస్ అయితే ఉండాలి. అప్పుడే మీరు మార్క్స్ అనేవి మంచిగా గెయిన్ చేయగలుగుతారు. సో నేను పెట్టినటువంటి టార్గెట్ 135 అనమాట. సో 135 ఈజీగానే తెచ్చుకోవచ్చు. ఓకే, 135/150 అనేది మీరు ఈజీగానే తెచ్చుకునేటువంటి టార్గెట్ అనమాట. అది ఎవరికి అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి మిగిలినటువంటి 40 డేస్లో ప్రీవియస్ పేపర్స్ని బాగా చదివినటువంటి క్యాండిడేట్స్కి ఈ టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. లేదు అసలు ఇంతవరకు ఏం చదవలేదు, మరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు నేను చెప్పిన విధంగా ఓకే పైన చెప్పినటువంటి 2 టాపిక్స్లో మీరు వెయిటేజ్ మార్క్స్ చూసుకొని ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ మీరు ప్రిపేర్ అయ్యి జస్ట్ ఇవి పాస్ అయ్యే విధంగా చూసుకొని మిగిలినటువంటి ఈ టాపిక్స్ నేను చెప్పిన విధంగా యాంటోనిమ్స్ రోజుకి 20 చొప్పున, సినానిమ్స్ రోజుకి 20 చొప్పున, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 50 చొప్పున, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరు అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఒక 100 బిట్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అది కూడా మీకు గ్రామర్ రూల్స్ కనీసం మినిమం నాలెడ్జ్ ఉండాలి. లేదా అది కూడా లేదు అంటే నేను చెప్పే కదా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ లేదా ఇచ్చినటువంటి లైన్ అది ఏ టెన్స్లో ఉందనేది చూసి మీరు దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయవచ్చు అనమాట ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి. సో ఆ విధంగా మీరు కొంచెం స్పాంటేనియస్గా ఆలోచిస్తూ మీరు ఇంగ్లీష్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, లేదంటే ఎర్రర్ కరెక్షన్స్ కావచ్చు, ఓకే నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇలాంటివి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో కాబట్టి ఈ విధంగా నేను చెప్పినట్లుగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో మనకి నెక్స్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్ ఉంటుంది. ఈసారి మీరు మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అప్లై చేసుకుని రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఈసారి మనకి 9,000కి పైగా మనకి వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో ఇది మంచి నెంబర్ అనమాట. సో కాబట్టి ఈ ఛాన్స్ మీరు మిస్ చేసుకోవద్దు. ఎక్కువ మందికి జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎన్ని లక్షల మంది అప్లై చేశారనేది మీరు మైండ్లో పెట్టుకోవద్దు. 50 lakhs వరకు అప్లై చేశారంటున్నారు. వాళ్ళలో చాలామంది లాస్ట్ మినిట్లో అప్లై చేసిన వాళ్ళే ఉంటారు. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వెళ్ళి ఏదో ఒకటి రాసేసి వద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అసలు ఆ నంబర్నే మీరు మైండ్లో పెట్టుకోవద్దు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి వచ్చినటువంటి జనాలను చూసి మీరు భయపడొద్దు. అది కాంపిటీషనే కాదు మీకు, అందులో చాలామంది ఫిల్టర్ అయిపోయేటువంటి వాళ్ళే. సో మీరు ఒక స్ట్రాటజికల్గా మీరు కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేది మీకు ఇక్కడ క్రూషియల్ అనమాట. ఇంగ్లీష్ అనేది వాడు చెప్పినటువంటి సిలబస్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. బట్ జనరల్ అవేర్నెస్ అనేది వాడు చెప్పిన సిలబస్ నుంచి క్వశ్చన్స్ వచ్చినా మనకి తెలియనటువంటి క్వశ్చన్స్ ఇస్తాడు. అదే క్వశ్చన్ ఇక్కడ. ఓకే, సో అదే మనకి ఇక్కడ ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం అంతా సిలబస్ అంతా చదువుతాం, కానీ ఇక్కడ 10th స్టాండర్డ్ అన్నాడు. 10th స్టాండర్డ్లోనే ఉంటాయి క్వశ్చన్స్, కానీ ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ కూడా చేయలేం. ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మనకు తెలియదు. ఇదే మ్యాథ్స్ ప్రాబ్లం కాదు కదా, ఏదో ఫార్ములా వేసి ఆన్సర్ తీసుకురావడానికి. సో మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తేనే మనం ఆన్సర్ పెట్టగలుగుతాం. జీకేలో అంటే మనం చదివి ఉంటేనే మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుంది. సో మనం చదివినా కూడా వాడు మరి ఏ బుక్స్ నుంచి తీస్తాడో క్వశ్చన్ తెలియదు, కానీ అసలుకి మనకి ఆన్సర్ తెలియనటువంటి క్వశ్చన్స్ ఇస్తాడనమాట కొన్ని. సో కాబట్టి ఇదే మనకి క్రూషియల్. సో ఇంగ్లీష్ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్టు. సో దీనిలో మీరు ఎక్కువగా స్కోర్ చేయడానికి ట్రై చేయండి. జనరల్ అవేర్నెస్లో ఒక 50 to 60 మార్క్స్ మీరు తెచ్చుకునే విధంగా ట్రై చేయండి. అలాగే దీనిలో మీరు 65 to 70 మార్క్స్ తెచ్చుకునే విధంగా ట్రై చేయాలి. ఓకే, సో నేను యావరేజ్గా చెప్తున్నాను అనమాట. ఇంకా మీరు 75 కూడా తెచ్చుకోవచ్చు ఇంగ్లీష్లో. సో ఆ విధంగా ఉంటుంది. సో ఫాస్ట్గా ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. మనకి ఈ 4 టాపిక్స్లు ఒకే షిఫ్ట్లో ఒకే సెషన్లో ఉంటాయి. ఓకే, సెషన్ 1 సెషన్ 2 అన్నారని పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఏం పెట్టరు. ఒకే షిఫ్ట్లో ఉంటాయి. 90 minutes టైం ఉంటుంది. ఆ 90 minutesలో మీరు ఈ 4 టాపిక్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. సో ఈ ఛానల్లో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి, అలాగే ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యొక్క డీటెయిల్స్తో పాటు మీకు క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.